జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఏప్రిల్ 22న ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిలో మృత్యువాత పడ్డ పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని క్రొవ్వొత్తుల ర్యాలీని వాసవి క్లబ్స్ సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం సంగారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్రొవ్వొత్తుల ర్యాలీ తేజ కాలేజీ నుంచి ఐబీ వరకు నిర్వహించడం జరిగింది. సుమారు 100 మంది పాల్గొన్నారు. క్రొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న వారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆఫీసర్ చందా శ్రీధర్, జిల్లా గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్, జిల్లా ఆఫీసర్లు విద్యాసాగర్, చిలుమకూరి నరేంద్ర, ప్రోగ్రాం ఆఫీసర్ నామ భాస్కర్, కటకం శ్రీనివాస్, జోన్ చైర్మన్ బీపేట వెంకటేశం, నామ పద్మ, వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు గుడికందుల రాజు, సెక్రటరీ చంద్రశేఖర్, వాసవి క్లబ్ ట్రెజరర్ శ్రీరామ్ ప్రవీణ్, వనితా క్లబ్ ట్రెజరర్ మునగాల అనిత, వాసవి క్లబ్ సభ్యులు రాచల ప్రసాద్, కొత్త రవీందర్, కల్పన, వనం ప్రసాద్, మధు సభ్యులు పాల్గొన్నారు. ర్యాలీ పహల్గాంలో జరిగిన సంఘటనకు నిరసనగా మరి అక్కడ జరిగిన వారందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని, మరి ఇదే కాకుండా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు మేము వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సభ్యులం అందరం కలిసి ఈ శాంతిపూర్వకంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ తీస్తున్నాము. ఇదే విధంగా అందరూ కూడా శాంతిగా ఉండి మరి ప్రపంచానికే మనం శాంతిగా వెలుగుతున్నాం కనుక ఇంకా శాంతి చూడడానికి అవకాశం లేదు. ఎక్కడ ఉందో అక్కడే ఈట్క పత్తర్ రాయితో కొట్టేదానికి ఈట్క పత్తర్ జవాబు చేయాలన్నట్టు తప్పకుండా అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ చెప్పిన విధానాన్ని పండిస్తేనే కానీ మనం బతుకుతాము. లేకపోతే రాబో కాలంలో మనకు చాలా కష్టాలు ఉంటాయి కనుక అందరూ కూడా ఒకే మార్గం మీద ఉండాలని కోరుతున్నాను. జై భారత్, జై భారత్, వందే మాతరం, వందే. జై వాసవి. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం సంగారెడ్డి, వాసవి క్లబ్స్ సంగారెడ్డి పక్షాన సుమారు 100 మంది కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. మొన్న పహల్గాంలో తీవ్రవాదులు చేసిన దుశ్చర్యను ఖండిస్తున్నాం. వారు మరి భూతల స్వర్గంగా పేరుకాందిన కాశ్మీర్లో సేద తీరుతున్న సుమారు 29 మంది యువకులను పొట్టన పెట్టుకోవడం జరిగింది. వారిని మతం పేరు చెప్పి మరి వారిని కాల్చి చంపడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మరి చనిపోయిన ఈ 29 మంది ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని కోరుకుంటున్నాం. ఈ సమయంలో మరి భారతీయులందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో కాకుండా కాపాడుకోవాలి. మరి ఈ తీవ్రవాదుల చర్యలను ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కావద్దని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్.